సెప్టెంబర్ 2 ఒక ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఒక సునామీ వస్తే కొట్టుకుపోతారు, ఎంత నాశనం అయిపోద్దో అలాగా ఒక మహానుభావుడు లేడనే వార్త విన్న రోజు ఆ రోజు. అదే మన పులివెందుల సింహం, పులివెందుల టైగర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి లోనే మరణించారు. ఆయన లేరు, ఆయన అడవుల్లోంచి వస్తున్నారు, పోయేవాళ్ళు ఆయన్ని ట్రీట్మెంట్ చేశారు. ఈ కర్నూలు అడవుల్లో రోడ్డు మీద బయలుదేరారు. అలాగనే అందరూ ఎదురు చూశారు. ఆ ఎదురు చూపుడు భగవంతుడు ఒక మంచి మనిషిని, ఒక మహానుభావుని, ఒక మడం తిప్పని మనస్తత్వం, ఆయన పేద ప్రజల పెన్నిది, ఒక ఒక మహోన్నతమైన వ్యక్తి, సముద్రం కన్నా చాలా గొప్ప అయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేరనేటప్పటికీ పేదవాడి గుండె నిజంగానే ఆగిపోయింది. రైతన్న బాధపడ్డాడు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, పెద్దలు ముక్తకంఠంతో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయారన్నంత ఇదిగా బాధపడిన రోజు సెప్టెంబర్ 2వ తారీఖు తలుచుకుంటానే చాలా బాధగా అనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడిన ఒక మహానేత. ఆయన సంతకం రాగానే ఒక 52 డిగ్రీల పాదయాత్రలు, ప్రజల సమస్యలు తెలుసుకుని రైతులకి ఏమేమి చేయాలని చెప్పి తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టి గ్రేట్ అనిపించుకున్నారు. అలాగే పంచికట్లో రాజశేఖర రెడ్డి గారిని మించిన వారు లేరని చెప్పి మనం ఘంటాపదంగా చెప్పాలి. ఆయన పంచికట్టు కానీ, ఆయన పలకరించే విధానం కానీ, క్యాంప్ ఆఫీస్ దగ్గరికి మన బేగంపేట వెళ్ళేదారిలో క్యాంప్ ఆఫీస్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ దగ్గర 1500 మంది కానీ, 2000 మంది రానివ్వండి, ఒక 10 మంది రానివ్వండి, అయ్యా రెడ్డి గారు బాగున్నారా, అయ్యా రాజుగారు బాగున్నారా అని అందరిని పేర్లు పెట్టి పిలిచే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత నందమూరి తారక రామారావు. నేను ఇదివరకు మ్యాంగో న్యూస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇద్దరే వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో అందానికి అందం, మాటకి మాట, నీతికి నిజాయితీ కట్టుబడిన వ్యక్తులు, మడం తిప్పని మనస్తత్వం రాజన్న, ఎన్టీఆర్ గారు. మహానుభావుడు. వాళ్ళు భౌతికంగా మన మధ్య లేకపోయినా చరిత్ర అలా ఉండిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి పథకాలు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ కానీ మీరు ఎవరు ఎన్ని చెప్పినా, ఏం చేసినా, తాత్కాలికంగా ఆయన మీద బురదలు జల్లినా, ఏం జల్లినా కానీ ఆ మహానుభావుడిని తలుచుకొని రోజు పేదవాడు లేదు. పేదవాడి గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా, ఎప్పటికీ కాదు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేరనే వార్త, ఆయన ఉన్నారు లేరని మనం అనుకుంటున్నాం. ఇడుపులపై వెళ్తే రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి శ్రద్ధాంజలి కట్టించాం. అక్కడికి వెళ్తే ఆ వాతావరణంలో, ఆ చెట్లలో, ఆ వాతావరణంలో, ఆ అడవిలో, ఆ ఫారెస్ట్లో ఎక్కడ చూసినా ఆ ఘాట్లో రాజశేఖర రెడ్డి గారు మన పక్క నుంచి నడుస్తూ వెళ్తున్నట్టే అనిపిస్తారు. అంతటి మహానుభావుడు. ఆయన చనిపోయిన రోజు నుంచి నేటి వరకు రాష్ట్రం దరిద్రంగా తయారైంది. దరిద్రమైన నాయకుడు వచ్చారు, దరిద్రంగా తయారైంది. ఆయన అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరలా పుట్టి వస్తే మళ్ళీ మనందరికీ ఒక సువర్ణయుగం. మహానుభావుడు గారి గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు అనే బాధ సెప్టెంబర్ 2 తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఎనీహౌ, రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు, ఆయన చిరునవ్వు పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా అలా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ వైఎస్ రాజశేఖర్. क्या मां की सेवा कभी कृपा हो सकती है?